హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భయంతో అక్కడ ఉన్నటువంటి సందర్శకులు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక మంటలను అదుపు చేసేందుకు 4 ఫైర్ ఇంజిన్ల వరకు అక్కడ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. దీని మీద మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో మంటలు అదుపులోకి వచ్చాయా? ఏంటి తాజా పరిస్థితి? లక్ష్మి, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి ఏమాత్రం కూడా మనకు కనిపించట్లేదు. ఎక్కడైతే మొట్టమొదటిగా అగ్ని ప్రమాదం సంభవించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో బట్టల దుకాణాలు, ప్లాస్టిక్ దుకాణాలతో ఫైర్ అనేది చాలా ఎక్కువ మంటలు ఎగువడటం, తర్వాత చుట్టుపక్కల షాప్ అన్నింటికి కూడా మంటలు ఎగబాగడంతో దాదాపుగా దుకాణాలన్నీ కూడా అగ్నికి ఆగుతయ్యే పరిస్థితి. ఎప్పుడైతే భారీ ఎత్తున ఈ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ ప్రజలు చాలా ఒక్కసారిగా ఈ మంటలు అంటుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, ఒక్కసారిగా అందరూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందని తెలుస్తా ఉంది. తొక్కిసలాటలో మరి ఎవరికి గాయపడకుండా ఉండేందుకే అక్కడ అందరూ ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రస్తుతం పరిస్థితి చేయదాటకుండా ఇప్పటికే దాదాపు 4 ఫైర్ ఇంజిన్లతో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫైర్ ని కంట్రోల్ చేయడానికి కూడా శత్రువుల ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఫైర్ మాత్రం కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అక్కడ ఉన్న షాపులన్నీ కూడా పూర్తి స్థాయిలో తగలబడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న క్రమంలో మనం చూస్తే అక్కడంతా కూడా అంటే ఎగ్జిబిషన్ అంతటా కూడా అగ్నిగుండంగా మారిందని చెప్పిస్తున్న రేంజ్ లో ప్రస్తుతం భారీ ఎత్తున ఈ మంటలు ఎగబడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఇక్కడ జరిగిన ప్రమాదాలకు సంబంధించి ప్రాథమికంగా ఇది ప్రధానంగా ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కూడా ప్రమాదం జరిగిన సందర్భం లేదని చెప్పి తెలుస్తా ఉంది. ఎగ్జిబిషన్ కూడా ఈ రోజు చాలా కిక్కిసిపోయింది. పబ్లిక్ కూడా చాలా మంది కూడా గ్యాదర్ అయ్యారు. మరి ఇలాంటి సమయంలో మరి ఈ ప్రమాదం సంబంధించినది మాత్రం చాలా తీవ్రమైన చర్యగా తీసుకున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎవరైతే పబ్లిక్ వచ్చారో ఆ పబ్లిక్ కి ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, ఆ పబ్లిక్ లో ఎవరు కూడా గాయపడకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకే ఆ పోలీస్ యంత్రాంగం కూడా రంగంలో దిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అలాగనే డీజీపీ ఆఫీస్ నుంచి కూడా చాలా మంది అధికారులు దీన్ని పర్యవేక్షిస్తూ ఈ అగ్ని కీలను ఆర్పేందుకు ప్రయత్నం చేయడానికి ఇప్పటికి 4 తర్వాత మరో 4 దగ్గరలో ఉన్నాయి. అంటే పబ్లిక్ లోపల ఉన్న వల్ల ఈ ఫైర్ ఇంజిన్ లోపలికి వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తా ఉంది. ఈ లోపలికి వెళ్ళి ఈ మంటలార్పేందుకు చేస్తున్న క్రమంలో పబ్లిక్ అంతా కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు వెళ్ళేట్లు కూడా ఈ ఫైర్ ఇంజిన్ వెళ్ళేందుకు కూడా చాలా కష్టంగా మారింది. సో మొత్తం మీద అగ్నికేళలు ఒకదానికొకటి అంటుకుంటూ పూర్తి స్థాయిలో అన్ని షాపులు కూడా పూర్తిగా దగ్ధమయ్యే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది లక్ష్మి. సో ఏదైనప్పటికీ దీనికి సంబంధించి మంటలు ఇప్పట్లోగా అది అదుపులోకి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా కొంత సమయం తీసుకున్న అవకాశం కనిపిస్తా ఉంది. చుట్టుపక్కల నుంచి కూడా మనం చూస్తున్న విజువల్స్ లో నాంపల్లి ఇప్పటి వరకు కూడా సందర్శకులతో కిటకిటలాడి సందర్శకులతో చాలా ఆహ్లాదంగా తిరిగిన ఈ ప్రదేశం అంతా కూడా అగ్నికీలతోటి అదొక అగ్నిగుండంగా మారి ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా తగలబడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే ఆ గ్రౌండ్ లో కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం జరిగిందంటే దీంట్లో కొంతమంది షాపు యజమానుల నిర్లక్ష్యం అనేది కనిపిస్తా ఉంది. షాప్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఓ షాప్ లో ఎప్పుడైతే ఈ అగ్నికీలలు అంటుకున్నాయో ఒక్కసారిగా అన్ని షాపులకు అంటుకోవడం ఈ భారీ అగ్ని ప్రమాదానికి కారణమైంది. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా ఫైర్ సిబ్బంది మాత్రం ఇది ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి అన్నారు. మరి షార్ట్ సర్క్యూట్ లేకపోతే మరిదన్న కారణం మాకంటే ముందుగా
హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ భారీ అగ్నికిరణ్ ఆపడానికి మాత్రం శతవిధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న పబ్లిక్, చిన్నపిల్లలు, అలాగే మహిళలు, అలాగే పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇలా జాగ్రత్తగా బయటకు తరలించి తర్వాత వాళ్ళు పూర్తిగా మాట్లాడిపోయే ప్రయత్నం చేస్తారు. 4 నుంచి దాదాపు 8 ఫైర్ ఇంజిన్ల వరకు కూడా లోపల మంటలు ఆర్పేది కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. కాకపోతే ఆ ఫైర్ ఇంజిన్లు రావడానికి లోపల నుంచి బయటకు వస్తున్న పబ్లిక్ తోటి లోపలికి ఫైర్ ఇంజిన్ అంటే చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ కొన్ని ఏర్పాట్లు అంటే మంటలార్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు 4 నుంచి 5 ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. తర్వాత వెనక వైపు నుంచి కూడా ఆ గోడలను బదులు కొట్టుకుని ఏదో రకంగా ఈ ఫైర్ ని మొత్తం ఆర్పేందుకు ప్రయత్నం విధంగా అదే ఫైర్ కంటిన్యూ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న షాపులన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక షాప్ నుంచి మరో షాప్ ఒక షాప్ నుంచి మరో షాప్ అలాగే మరో షాప్ నుంచి ఇంకో షాప్ కి ఇలా ఒక్కొక్కరుగా అగ్నికిరణాలు అంటుకోవడం ఈ భారీ అగ్ని ప్రమాదానికి కారణం అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే యంత్రాంగం స్పందించినప్పటికీ కూడా ఇంకా సహాయ చర్యలు ఇంకా జరగాల్సి ఉంది. ఇంకా చాలా మంది దీంట్లో గాయపడకుండా ఉండేందుకు, అలాగనే అక్కడ ఎవరైనా గాయపడ్డ వాళ్ళకి అవసరమైన చికిత్స అందించేందుకు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికీ అధికారులు కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఇంత భారీ అగ్ని ప్రమాదం సంబంధించిన అనేది ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించిన చరిత్రలో ఇది మొట్టమొదటి. లక్ష్మి, ప్రస్తుతం మాత్రం ఇంకా అగ్నికీలలు ఇప్పుడు వల్ల అంటే మరి ఇంకా సమయం పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. మరికొన్ని ఫైర్ ఇంజిన్లు తెచ్చినా కూడా కంటలకు వచ్చే అవకాశం కనిపించకుండా పోతుంది. ప్రస్తుతం అయితే మాత్రం అగ్నికీలు ఇంకా ఇష్టపడతా ఉన్నాయి. దాదాపుగా అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉండే అన్ని షాపులు కూడా పూర్తి స్థాయిలో తగలబడుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం సంబంధించి దాదాపు హైదరాబాద్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి భారీ అగ్ని ప్రమాదం చెప్తున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించిన రక్షక చర్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి రెస్క్యూ టీంలను, అలాగే ఫైర్ కంట్రోల్ సంబంధించిన భారీ ఎక్విప్మెంట్ కూడా మన హైదరాబాద్ కమిషనర్ లో ఉన్నాయి. కాబట్టి వాటి కూడా తెప్పించి ఎలాగోలా మంటలాడుతున్న ప్రయత్నం చేస్తామని కూడా హైదరాబాద్ కమిషనర్ చెప్తున్న పరిస్థితిని గమనించవచ్చు. సో మొత్తంగా ఎక్కడికక్కడ మంటలను పూర్తి స్థాయిలో ఆర్పేందుకే అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అందరూ పోలీసు ఉన్నతాధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది హైదరాబాద్ సిటీ కూడా మరి కాసేపు అక్కడ చేరుకొని దీనికి సంబంధించిన ఫైర్ కంట్రోల్ చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న హై టెక్నాలజీ కూడా ఉపయోగించి ఓవరాల్ గా దీనికి సంబంధించిన మంటలు ఆర్పకపోతే మాత్రం ఖచ్చితంగా చుట్టుపక్కల ఉండే ఇళ్లలో కూడా మంటలు ఎగబాకే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏమైతే మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయో ప్రస్తుతం ఎగిసిపడుతున్న మంటలు మిగతా షాపుల నుండి అనుకోవడం, దాదాపుగా పక్క షాపుల్లో కూడా ఈ అగ్ని కేరళలు వెళ్ళడం తోటి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇమీడియట్ గా వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద మాత్రం ఇంకా దీనికి సంబంధించిన ఫైర్ కంట్రోల్ అవ్వడం లేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కంట్రోల్ సర్వదా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా మరికొన్ని ఫైర్ ఇంజిన్లు రావాల్సి ఉంది. చుట్టుపక్కల నుంచి కూడా కొన్ని ఫైర్ ఇంజిన్లు తెప్పించి ఎలాగోలా మంటలార్పేందుకు చదువుదార ప్రయత్నం తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఇంత భారీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా భారీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం రాకుండా ముందుగా ఇమీడియట్ గా చేయాల్సిన పని అంటే అన్ని షాపులు దాదాపు ఇప్పటి వరకు కూడా అక్కడున్న దాదాపుగా 70 నుంచి 80 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యే పరిస్థితిలో ఉంది. మిగతా షాపులు కూడా ఈ అగ్నికీలలు అంటుకుంటున్న నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేసేందుకే పూర్తి స్థాయిలో యంత్రాంగం ప్రయత్నిస్తా ఉంది. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీనికి తగ్గ ఏర్పాటు కూడా చేస్తా ఉంది. సో ఏదైనా సరే ఈ అగ్నికీలలు ఆరిపోయేందుకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సంబంధించి మరికొంతమంది ఎక్స్పర్ట్స్ ని కూడా ఇక్కడ ఫైర్ కంట్రోల్ చేసేందుకు పిలిపిస్తూ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తెప్పించేసి పూర్తి స్థాయిలో మంటలు అదుపు తీసేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలని దాని మీదనే ప్రస్తుతం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని షాపులు కూడా ఒక్కొక్కరు తగలబడుతున్న పరిస్థితి. అయితే కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా అది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదని చెప్పని కూడా తెలుస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కంట్రోల్ అంటే మాత్రం ఖచ్చితంగా మరొక 2-3 గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి గమనించవచ్చు. లక్ష్మి.
అలాగే ఇన్నారెడ్డి చూస్తుంటే మీరు చెప్పినట్లుగా జనాలు భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా గాయాలవడం జరిగిందా? అలాగే అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా క్లియర్ చేయడం జరిగిందా? అయితే ఎప్పుడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో ఒక్కసారిగా అగ్నికీళ్ళన్నీ కూడా అన్ని చుట్టుపక్కల షాపులన్నిటికీ అందుకోవడం, తర్వాత భారీ స్థాయిలో అక్కడ ఉన్న మనం ముందు చెప్పుకున్నట్టుగా మొట్టమొదటిగా ఈ ప్లాస్టిక్ సామాన్ షాప్ అయి ఉండొచ్చు, బట్టల దుకాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మండే స్వభావాన్ని కలిగి ఉన్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు ఫస్ట్ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అవి కంట్రోల్ కాకుండా ఒక్కసారిగా ఇవి అగ్నికీళ్ళు అడ్డుకోవడంతో అక్కడున్న పబ్లిక్ కూడా, అంటే ఈ రోజు చాలా మంది పబ్లిక్ కూడా అక్కడికి గ్యాదర్ అవడం జరుగుతూ ఉంది. ఆ పబ్లిక్ అక్కడికి వచ్చి వాళ్ళు చాలా సందడిగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదానికి తొక్కిసలాట జరుగుతూ ఉంది. అంతమంది పబ్లిక్ అంటే దాదాపుగా 5 గేట్లు, దాదాపు ఎటువైపు నుంచి వెళ్ళాలన్నా కానీ 5 గేట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎగ్జిట్ గేట్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఆందోళన చెందిన పబ్లిక్ అంతా కూడా ఈ మంటలకు భయపడి భయాందోళనకు గురైపోయి ప్రతి ఎగ్జిట్ దగ్గర కూడా తోపులాట జరిగింది. అయితే కొంతమందికి తీవ్రంగా గాయాలని తెలుస్తా ఉంది. ఎప్పుడైతే ప్రమాదం సంభవించింది తెలియగానే వెంటనే చుట్టుపక్కల ఉన్న 108 సిబ్బంది కూడా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం, తర్వాత ఎవరైనా సరే పెద్దవాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళని చుట్టుపక్కల హాస్పిటల్ చేసి ప్రయత్నం చేసి తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ఎవరికి తీవ్రంగా గాయపడిన దాఖలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రస్తుతం రాకపోయినప్పటికీ కూడా అగ్నికీలకు సంబంధించి తొక్కిసలాటలో కొంతమంది గాయపడ్డారని తెలుస్తోంది. ఆ గాయపడ్డ వారిని వెంటనే చికిత్స చేసేందుకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 108 సిబ్బంది వాళ్ళకి సహాయకారిగా ఉండడం, పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది సంఘటనా స్థలం దగ్గర చేరుకొని ఇక్కడ ఉన్న ఫైర్ ను మొత్తం కంట్రోల్ చేసిన తర్వాత, అలాగే ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్ ని సేఫ్ గా బయటికి పంపించి తర్వాత మొత్తం కూడా పూర్తి స్థాయిలో అగ్నిని అగ్నిని కంట్రోల్ చేసేందుకు, మంటలను అదుపు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ మంటలు ఆర్పడం మాత్రం కనీసం ఒక 2 గంటల సమయం వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చి ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అవి ఒక షాప్ నుంచి మరో షాప్ కి ఇలా అన్ని షాపులకు అంటుకోవడంతో అగ్ని యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సందర్శకులు కూడా భారీగా ఉండడంతో కొద్దిపాటి తొక్కిసలాటలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తాడు. సిద్ధు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, భారీగా అగ్ని ఎగిసిపడుతూ ఉంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇంతకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడున్న ఆంధ్ర బ్యాంక్ స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. విషయం తెలియగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు పోలీస్ అధికారులు కూడా తరలివచ్చారు. సో ఒక 4 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే గాలి ఎక్కువగా ఉండడం వల్ల మంటలు వేరే స్టాల్లోకి వ్యాపించి చాలా సివియర్ గా ఉంది. అక్కడ ఇంకొక 15 రోజులే ఎగ్జిబిషన్ ఉన్న కారణంగా చాలా ఫ్లో చాలా పెరుగుతుంది రోజు రోజుకి. సో సాయంత్రం టైంలో చాలా మంది ఉన్నారు. సో మంటలు వ్యాపించడంతో చాలా మంది పరుగులు తీసి భయంతో బయటకు వెళ్ళిన పరిస్థితి అక్కడ విజువల్స్ లో చూడొచ్చు. సో